డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నారా? జనరల్గా మనం ఎవరికైనా తలపోటో, రొంపో లేదంటే ఒళ్ళు నొప్పులో వస్తే మన దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్మసిస్ట్ని అడిగి ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటాం. అసలు ఇలా ట్యాబ్లెట్స్ తెచ్చుకోవచ్చా? ఈ ట్యాబ్లెట్స్ వాడొచ్చా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటాం ఎంతవరకు సురక్షితం? లేదు కదా. రండి, ఈరోజు మనం ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఈలోగా జై ఫార్మసిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం. ఇక్కడ మందులు అనేవి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి ఓటీసీ డ్రగ్స్, రెండు ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా మనం తెలుసుకుంటే మనం తెలియకుండా చేసే చాలా తప్పుల్ని మనం ఆపవచ్చు అనమాట. ముందుగా ఓటీసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అనమాట. అంటే ఈ డ్రగ్స్ మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. ఈ కేటగిరీలోకి మనకి సాధారణ సమస్యలకు వాడే మందులు వస్తాయన్నమాట. అంటే మనకు జ్వరం, రొంప, దగ్గు ఇలా సాధారణంగా వచ్చే సమస్యలకు వాడే మందులు ఓటీసీ డ్రగ్స్ అంటారన్నమాట. ఇవి మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవచ్చు. కానీ ఇక్కడే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చాలామంది ఈ ఓటీసీ డ్రగ్స్ని ఎలాగైనా వేసుకోవచ్చు, ఎంత డోసేజ్ అయినా తీసుకోవచ్చు అనే ఒక అపోహలో ఉంటారు. ఓటీసీ డ్రగ్స్ అయినా సరే వీటిని ఓవర్ డోస్ తీసుకుంటే చాలా ప్రమాదం. అలాగే ఈ మందుల్ని ఇతరతర మందులతో కలిపి వేసుకుంటే రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే పారాసిటమాల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి ఓవర్ డోస్ తీసుకుంటే మన లివర్కి చాలా హాని కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి ఓటీసీ డ్రగ్స్ అయినా సరే మీ ఫార్మసిస్ట్ సలహా తీసుకుని మీరు వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం ప్రిస్క్రైబ్డ్ మందుల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రిస్క్రైబ్డ్ మందులు అనేవి మీరు సొంతంగా మీరు కొనుక్కోలేరు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే ఆ డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి మీ కండిషన్ చూసి ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మీకు అవసరమైన మందులు రాసిస్తారు. ఈ ప్రిస్క్రిప్షన్ మనం ఫార్మసిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే అప్పుడు ఆయన ఈ మందులు మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి చాలా స్ట్రాంగ్ మందులు అండ్ వీటి డోసేజ్ అనేది చాలా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. తప్పుగా తీసుకుంటే చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్స్ ఇక్కడ మీ యొక్క వయసు, మీ బరువు మరియు మీకున్న అనారోగ్య సమస్యల్ని బట్టి మీకు ఈ మందులు ఎంత డోసేజ్ ఫామ్ ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారు. ఈ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ మనం ఉదాహరణగా తీసుకున్నట్టే బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ అనేవి వీటిలోకి వస్తాయి. ఇప్పటిదాకా మనం అసలు ఈ ఓటీసీ డ్రగ్స్ అంటే ఏంటి, ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మనం అందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందామా? ఏంటా అని ఆలోచిస్తున్నారా? జనరల్గా మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఆ మందులు తెచ్చుకుని వాడతాం. అది అక్కడికి తగ్గిపోతుంది, ఓకే. బట్ ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో ఆ ప్రాబ్లం మళ్ళీ వచ్చినా, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో లేదంటే ఫ్రెండ్స్కో ఎవరికన్నా సేమ్ అదే ప్రాబ్లం వచ్చినా, నాకు డాక్టర్ గారు ఈ మందులు ఇచ్చారు, ఆ ప్రిస్క్రిప్షన్ ఉంది, ఇది పట్టుకెళ్ళి మీరు తెచ్చుకుని వాడేయండి అంటాం. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేది చాలా 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 తప్పు. ఇది చాలా ప్రమాదకరమైనది అనమాట. ఎప్పుడూ కూడా ఇలా ప్రిస్క్రిప్షన్ని మళ్ళీ రిపీట్ చేయకండి, లేదా వేరే వాళ్ళకి సజెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ జనరల్గా డాక్టర్స్ మనకి మన యొక్క బాడీ కండిషన్, మన యొక్క వెయిట్, హైట్ అండ్ మన యొక్క డిసీజ్ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని మనకు మందులు సజెస్ట్ చేస్తారు. సో మనకు పనిచేసిన మందులు వేరే వాళ్ళకి కూడా సేమ్ యాస్టీస్గా పనిచేస్తాయని లేదు. అలాగే ఇప్పుడు వాడాం కదా, ఓ 4 మంత్స్ తర్వాత సేమ్ వాడేస్తే ఏమవుతుంది అనుకుంటే అప్పుడు మన బాడీ కండిషన్ సేమ్గా ఉంటుంది అని కూడా మనం చెప్పలేము. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్క్రైబ్ డ్రగ్స్ని మళ్ళీ రిపీట్ చేసి వాడకండి, ఇంకొకరికి సజెస్ట్ చేయకండి. ఇప్పటిదాకా మనం ఓటీసీ డ్రగ్స్ గురించి, ప్రిస్క్రైబ్ డ్రగ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ మనం అసలు విషయం ఒకటి మర్చిపోయామండి. ఏంటనుకుంటున్నారా? డ్రగ్ ఇంట్రాక్షన్. సో ఇప్పుడు దాని గురించి తెలుసుకుందామా? ఇప్పుడు మనం డ్రగ్ ఇంట్రాక్షన్ గురించి ఒక చిన్న ఉదాహరణతో మాట్లాడుకుందాం. ఒక పేషెంట్ ఉన్నాడు, అతనికి బీపీ ఎక్కువగా ఉంది. సో అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాడు. డాక్టర్ గారు ఆయనకి బీపీ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఆ బీపీ ట్యాబ్లెట్స్ డైలీ యూజ్ చేస్తున్నాడు. ఒకరోజు ఈ పేషెంట్కి
కాస్త బాడీ పెయిన్స్గా ఉన్నాయి. సో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఫార్మసిస్ట్ని నాకు బాడీ పెయిన్స్గా ఉన్నాయి, ట్యాబ్లెట్ ఉందని అడిగి తీసుకున్నాను. ఈయన ఆల్రెడీ మార్నింగ్ బీపీ ట్యాబ్లెట్ వేసేసుకున్నారు. ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ బాడీ పెయిన్స్ కోసం అని చెప్పి అది కూడా వేసేసుకున్నారు. ఏమవుతుంది? ఏమీ అవ్వదు అనుకుంటున్నారా? ఇక్కడ ఈయన ఆల్రెడీ వేసుకున్న బీపీ ట్యాబ్లెట్ని ఇప్పుడు వేసుకున్న ఈ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఆ బీపీ ట్యాబ్లెట్ యొక్క ప్రభావం తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ బీపీ కూడా కంట్రోల్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనినే డ్రగ్ ఇంట్రాక్షన్ అంటారనమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్ సొల్యూషన్. మీరు ఆల్రెడీ ప్రిస్క్రైబ్ డ్రగ్స్ వాడుతున్నప్పుడు ఇలా ఓటీసీ డ్రగ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీ మెడికల్ షాప్లో ఉన్న ఫార్మసిస్ట్కి నేను ఈ మెడిసిన్స్ వాడుతున్నాను ఆల్రెడీ అని ఒక ఇంటిమేషన్ ఇస్తే దానికి తగ్గట్టుగా అక్కడ ఫార్మసిస్ట్ మీకు ఓటీసీ డ్రగ్స్ గైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు, ఎంతోమంది చెప్పే ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం తీసుకునే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ జైలీ ఫార్మసిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.